ఎలాగోలాగా బ్రతికేసావు ఈ 2025 సంవత్సరంలో. దేవుడి కృప వల్ల, ఆయన వాత్సల్యత వల్లే నీకు ఏది దరిచేరకుండా గడిచిపోయింది. 2020 సంవత్సరంలో అలా ఉంటదని నువ్వు చెప్పగలవా? ఏమ్మా చెప్పగలమా? మనం బావుంటది, మనకి ఏ కీడు, ఏ అపాయము రాదని అనుకోగలమా? ఊహించలేం ఏవి. ఊహించలేం. ఊహించలేము గనుకనే ఈ 2026 సంవత్సరంలో మీ మనసులు మారాలి, మీ నడవడిక మారాలి, మీ బిహేవియర్ మారాలి, మీ బుద్ధి మారాలి. మార్చుకోవాలి ఖచ్చితంగా. శరీర మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తులో నూతనంగా జన్మించకుండా మీరు ప్రతి సంవత్సరంలో అడుగు పెడుతున్నావంటే ఏదోటైనా ఆ సంవత్సరంలోనే నువ్వు ఆగిపోతావు, గుర్తుపెట్టుకో. ఇంకో సంవత్సరం ఉండదు. అర్థమైందా? అర్థమైందని చెప్పింది. నువ్వు క్రీస్తులో జన్మించకుండా, క్రీస్తుని అంగీకరించకుండా హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం చేసేసుకుంటున్న తరుణంలో ఈ సడన్గా ఏదో న్యూ ఇయర్ చూడలేకపోయావు నువ్వు. చూడలేకపోవచ్చు అంటే ఏంటి? నువ్వు రాలిపోతావు ఎప్పుడు. ఒక న్యూ ఇయర్ చూడకుండా టపీమంటావు ఎప్పుడో. అరణ్య మార్గంలో సడిగిన ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే రాలిపోయారో అలాగే రాలిపోతావు. కానీ ధైర్యంగా అడుగు పెట్టాలి అంటే నువ్వు ఎవరిలో ఉండాలి? ఆయన ఉన్నాడు. నాకు ఒక సంవత్సరం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఇచ్చినా ఇవ్వకపోయినా హ్యాపీగా ఉంటాను ఆయనతో. ఒకవేళ ఇవ్వలేదా, ఆయనతో ఉంటాను. ఇచ్చాడా, ఇంకో సంవత్సరాన్ని నేను చూస్తాను. సో ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాం, ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్లు చేసినా కానీ క్రీస్తులో ఉండలేదు ఎవరు. క్రీస్తుని అంగీకరించకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని డ్యాన్స్లు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా అది వ్యర్థం. అవునా? క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తులో కొత్తగా జన్మించకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ అది వ్యర్థమే. క్రీస్తునందు ఉండటానికే ప్రయత్నం చేయి. 2025లో లేవా? 2026 సంవత్సరం నీకు ఇస్తున్నాడంటే అంటే వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఏదో రోజు మారుతావో, నీ బుద్ధి మారుతుంది, నీ మనసు మారుతుంది, ఏదో రోజు నువ్వు రూపాంతరము చెందుతావని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు.